Hi, hello, welcome to my YouTube channel. Today we are discussing about exercise 5.5. ఓకే, అసలు పర్పెండిక్యులర్ లైన్స్, అసలు పర్పెండిక్యులర్ లైన్ అంటే చూద్దాం. ఇప్పుడు ఏదైనా లైను 90 degreesగా కట్ చేస్తే దాన్ని ఏమంటారు? పర్పెండిక్యులర్, లేకపోతే బైసెక్ట్. ఓకే, పర్పెండిక్యులర్ అని అనొచ్చు, బైసెక్ట్ అయినా అనొచ్చు. వాటి మధ్య యాంగిల్ ఎంత ఉండిద్ది? పర్పెండిక్యులర్ అయితే 90 degrees ఉండిద్ది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మోడల్స్ ఫర్ పర్పెండిక్యులర్ లైన్? పర్పెండిక్యులర్ లైన్స్కి ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ద అడ్జసెంట్ ఎడ్జెస్ ఆఫ్ ఏ టేబుల్ టాప్. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ టాప్ ఉంటుందా? అదే ఇదే ఒక టేబుల్ టాప్ అనుకోండి. ఇది ఒక టేబుల్ టాప్ అంటే టేబుల్, దాని ఎడ్జెస్ ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఎడ్జెస్ ఎప్పుడైనా పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఏంటి? పర్పెండిక్యులర్ లైన్స్. నెక్స్ట్ సెకండ్ ఇది, ద లైన్స్ ఆఫ్ ఏ రైల్వే ట్రాక్. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ట్రాక్ ఇలా ఉంటుంది. ఇవి ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయా? లేదు, ప్యారలల్గా ఉంటాయి. ఓకే, ద లైన్స్ ఆఫ్ ఏ రైల్వే ట్రాక్ do not form perpendicular lines. Next, third, the line segment form the letter L. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఏంటి? పర్పెండిక్యులర్ లైన్ని ఫామ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇది ఎలా కట్ చేస్తుంది? కరెక్ట్గా 90 degrees అలా ఫామ్ చేస్తుంది. ఏంటి? పర్పెండిక్యులర్ లైన్స్. నెక్స్ట్ ఇది ఫోర్త్ది, ద లెటర్ వి. వి అంటే పర్పెండిక్యులర్గా ఫామ్ చెయ్యదు. డస్ నాట్ ఫామ్ perpendicular lines. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇది, లెట్ PQ be the perpendicular to the line segment XY. చూడండి, ఒక PQ అనే లైన్ సెగ్మెంట్ తీసుకుందాం. perpendicular to the line segment XY. పర్పెండిక్యులర్ అంటే 90 degrees లో అనే చెప్పా కదా. XY. లెట్ PQ అండ్ XY ఇంటర్సెక్ట్ అట్ ఎ పాయింట్. ఇది ఏంటి? పాయింట్ A. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ PAY? ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఈ యాంగిల్ కనుక్కోవాలి. 90 ఉండిద్ది. ఇది చూడండి, ఇలా 90 వచ్చేసింది. ఎలా చూడండి, ఖచ్చితంగా ఎలా ఉంది? 90 degreesగా ఫామ్ అయింది. Therefore, the measure of angle PAY is equal to 90 degrees. Third, there are two set square in your box. What are the measures of the angle that are formed at the corner? Do they have angle measure that is common?
ఇప్పుడు సెట్ స్క్వేర్ మన బాక్స్లో సెట్ స్క్వేర్స్ తెద్దాం, వాటి యొక్క యాంగిల్స్ మెజర్ చేద్దాం, వాటి రెండిటి మధ్య ఏదైనా కామన్ పాయింట్ ఉందా అని అడుగుతున్నారు. ఇది చూడండి, చూడండి 2 సెట్ స్క్వేర్స్ తీసుకున్నా. చూడండి ఖచ్చితంగా ఇవి ఎలా ఉంటుంది, 90 degrees. ఫైండ్ అవుట్ చేద్దాం. ఖచ్చితంగా ఇది 90 degrees ఉంది. నెక్స్ట్ ఇక్కడ లెంత్ మెజర్ చేయండి. ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంది. అంటే ఇది 4 సెంటీమీటర్, ఇది 4 సెంటీమీటర్. ఇది ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఖచ్చితంగా ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఓకే చూడండి, నా ఐసోసెలస్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటి యొక్క యాంగిల్స్, ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, సేమ్గా ఉంటాయి. చూడండి ఇక్కడ 90 అయిపోయింది, ఇంకా ఎంత ఉండాలి, 90 ఉండాలి. అంటే 2 యాంగిల్స్. మనకేం తెలుసు, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత, 180. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత ఇన్ ట్రయాంగిల్, 180. ఆల్రెడీ 90 ఉంది ఒకటి, ఇంకా ఎంత ఉండాలి, 90. ఎన్ని పంచుకోవాలి, 2 పెంచుకోవాలి. అంటే కరెక్ట్గా ఎంత, 45 degrees, 45 degrees. ఓకే, అంటే ఇది ఏ టైపు, 45 degrees, 45 degrees, 90 సెట్ స్క్వేర్. ఇది చూడండి, ఇప్పుడు ఇది మెజర్ చేయండి. ఇదేమో 5 సెంటీమీటర్, ఇదేమో 3 సెంటీమీటర్, ఇదేమో 6 సెంటీమీటర్స్. ఇవన్నీ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. కాకపోతే ఇది మాత్రం 90 degrees ఉండిద్ది. ఇది చూడండి, ఎప్పుడైనా చిన్న సైజుకి ఆపోజిట్ సైడు ఖచ్చితంగా పెద్దదిగా ఉండిద్ది. చూడండి ఇది చిన్నది కదా, ఈ చిన్నదానికి ఆపోజిట్ సైడు ఖచ్చితంగా పెద్ద యాంగిల్ 2 times పెద్దదిగా ఉండిద్ది. ఈ 6 సెంటీమీటర్కి ఆపోజిట్గా ఉన్నది కొంచెం చిన్నదిగా ఉండిద్ది. ఓకే, ఇక్కడ కూడా 3 యాంగిల్స్ 180 ఉండాలి. ఆల్రెడీ 90 ఉంది, ఇంకా 90 పంచుకోవాలి. ఇప్పుడు ప్రొట్రాక్టర్తో మెజర్ చేద్దాం. ఇది 30, ఒకటి 60. చూడండి ఇది ఎంత ఉంది, 60 ఉంది, ఇది 30 degrees. ఇది ఏ టైప్ ఆఫ్ సెట్ స్క్వేర్, 30, 60, 90 degrees సెట్ స్క్వేర్. ఈ రెండిట్లో కామన్గా ఉందంటే ఇన్ బోత్, దట్ ఈస్ కామన్ angle measure is 90 degrees. కామన్గా ఉన్నది అంటే 90 degrees. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్.
స్టడీడ్ డయాగ్రామ్ ద లైన్ L is perpendicular to the line M. చూడండి ఇక్కడ లైన్ L, ఇది L కదా, ఇది ఏంటి, పర్పెండిక్యులర్ టు ద లైన్ L, ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉందంటే M. ఓకే, అవే ఇచ్చాడు. నెక్స్ట్ ఏబిసిడీలు పెట్టాడు, ABCD EFGH. P అనే పాయింట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈజ్ CE ఈక్వల్ టు EG, ఈ CE ఈక్వల్ టు EG. చూద్దాం, CE ఎంత, 1 2 యూనిట్స్, EG కూడా 2 యూనిట్స్, రెండు 2 యూనిట్స్ 2 యూనిట్స్ అంటే S. నెక్స్ట్ B, డస్ PE బైసెక్ట్ CG. చూడండి, ఈ P అనేది CGకి బైసెక్ట్ అంటే 90 degrees, అంతేగా 90 degreesలో ఉంది కదా, అప్పుడు దీనికి కూడా S. నెక్స్ట్ C, ఐడెంటిఫై ఎనీ 2 లైన్ సెగ్మెంట్ ఫర్ విచ్ PE ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్ట్. PEకి పర్పెండిక్యులర్గా ఉన్న ఏ లైన్ సెగ్మెంట్ అయినా రాయొచ్చు అంటున్నారు. చూడండి, CD EF, నెక్స్ట్ BH DF, ఏవైనా రాసుకోవచ్చు, మన ఏదైనా పర్లేదు. నెక్స్ట్ దీస్ ఆర్ ట్రూ, ఇవి ట్రూ ఆ ఫాల్స్ అని అడుగుతున్నారు. ట్రూ. అందులో ఫస్ట్ది AC గ్రేటర్ దాన్ FG. AC చూద్దాం, AC 1 2 యూనిట్స్, FG చూద్దాం 1 యూనిట్. 2 కంటే 1 పెద్దదే కదా, అప్పుడు ట్రూ. నెక్స్ట్ CD ఈజ్ ఈక్వల్ టు GH, 1 యూనిట్, GH కూడా 1 యూనిట్. 1 యూనిట్ ఈక్వల్ టు 1 యూనిట్, ఇది రైటే, ఇది ట్రూ. నెక్స్ట్ థర్డ్ది BC గ్రేటర్ దాన్ EH, BC గ్రేటర్ దెన్ EH. BC అంటే ఎంత, 2 యూనిట్స్, BC 1 యూనిట్, EH 1 2 3 యూనిట్స్. 1 కంటే 3 పెద్దది కాబట్టి ఇది కూడా ట్రూ, ఇచ్చినవన్నీ ట్రూ. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాపర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ వీడియో ఎవరు అవసరమైతే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.